అందరికీ ప్రైజ్లో ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, ఈ యొక్క ప్రవచించినటువంటి యొక్క భారమును బట్టి ఈ యొక్క నూతన సంవత్సరము యొక్క హెబ్రోన్ యొక్క క్యాలెండర్ యొక్క వాగ్దానములను యొక్క వాట్సాప్ ద్వారా అందులో యొక్క మాటలను మీకు అందించాలని ప్రవచన భారాన్ని బట్టి మేము చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా అనేకులు బలపరచబడాలని, అనేకులు హృదయాల్లో దేవుడు కార్యం జరిగించాలని, అదే రీతిగా అనేకులు ఉదయకాలము ప్రభు యొక్క మాటలు విని ప్రభు యొక్క మార్గముల్లో నుంచి తప్పిపోకుండా మీరు ఉండాలని మీ కొరకు యొక్క మాటలను ప్రభు యొక్క ప్రతిరోజు యొక్క క్యాలెండర్ వాగ్దానాలను పంపించడం అవుతుంది. కాబట్టి చూడండి, ఈరోజు యొక్క క్యాలెండర్ యొక్క వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయము 6వ వచనము. కీర్తనలు 20వ అధ్యాయము 6వ వచనము. మనం ఇక్కడ చూసినట్లయితే భక్తుడు రాస్తూ ఇక్కడ అంటున్నాడు, కీర్తనాకారుడికి దావీదు రాస్తూ అంటున్నాడు, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. చదవండి లేఖనము ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా తన యొక్క అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. అంటే ఇంతకుముందు తెలియలేదా అని మనం ఆలోచించినట్లయితే తెలిసింది. కానీ అతని యొక్క దావీదు యొక్క అధ్యాయాలు రాస్తూ వచ్చినప్పుడు, తను శ్రమల గుండా వెళ్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి ఎంత అనేది మనకి ఆ దావీదు అర్థం చేసుకుంటూ వచ్చినాడు. అదే రీతిగా మనకి జీవితంలో కూడా మనకు దేవుని యొక్క శక్తిని కానీ లేదా దేవుని యొక్క ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి విధానం కానీ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో వారు శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమ నుంచి విడిపించినటువంటి దేవుడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎంతైతే మనము ఈ యొక్క దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలనుకుంటామో ఆ యొక్క శ్రమ గుండా వెళ్తూ వచ్చినప్పుడు దేవుడు తన యొక్క శక్తిని తాను తెలియజేసి అక్కడ రావని ఒక మాట ఏమిటి అంటే 6వ వచనంలో, తన దక్షిణ హస్త బలమును చూపును. దేవుని యొక్క బలాన్ని చూపించేవాడు ఉంటున్నాడు. ఇంకో మనం చూసినట్లయితే చివరి యొక్క లైన్లో, పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. మొదటిదేమో ఆయన రక్షించేవాడు ఉంటున్నాడు. రెండవది చూసినట్లయితే ఆయన యొక్క బలము చూపించేవాడు ఉంటున్నాడు. మూడవదిగా ఆయన ఉత్తరం ఇచ్చేవాడు ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ఎవరికి బలము చూడండి, నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఇక 3 యొక్క మాటల యొక్క అర్థం. మొదటిగా రక్షించే దేవుడు అంటున్నాడు. చూడండి, ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. నిర్గమకాండం మనం చూసినట్లయితే నిర్గమకాండంలో, నేను సర్వశక్తి గల దేవుడు అని అంటున్నాడు. చూడండి నిర్గమకాండంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో అక్కడ ఒక మాట వచ్చినండి. నిర్గమకాండము 14వ అధ్యాయంలో 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చూడండి, ఇక్కడ వారు భయపడి వారు ఏం చేసి వారి యొక్క ప్రాణభయం వస్తూ వచ్చింది. ప్రాణభయం వచ్చిన సమయంలో యెహోవాకు మొరపెడుతూ వచ్చినారు. చూడండి, అక్కడ ఎలాంటి ఒక మోషే తనని ఏ రీతిగా ఆ యొక్క ప్రజలను బలపరుస్తున్నాడో చూడండి. మాకు అక్కడ చూసినట్లయితే 13వ వచనంలో, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఈ ఐగుప్తునికి మీదట మరి ఎన్నడూ చూడజాలరు.
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చూడండి, అక్కడ మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుడు కలుగజేసేటువంటి ఒక రక్షణ, ఆ రక్షణ మీరు ఊరకే ఎదురుండి చూస్తూ వస్తారని చెప్తున్నారు. చూడండి, యెహోవాయే. చూడండి, భయపడకుడి, మోషే ఉన్నప్పుడు భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ, దేవుడే మీకు రక్షిస్తూ వచ్చాడు, రక్షిస్తాడు అని మొదటిగా చెప్తున్నాడు. రెండోదిగా తన యొక్క బాహుబలము చేత అనే చోట రాబడ్డది. తన యొక్క బాహుబలం చేత దేవుడు మనం నడిపిస్తూ వచ్చినాడు. ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ బాహుబలం చేత రక్షిస్తూ వచ్చాడు. చూడండి, ఆ యొక్క మాట మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. చూడండి, మూడోది చూసినట్లయితే ఆది కాండంలో దేవుడు చెప్తాడు, నేను సర్వశక్తి గల దేవుడను. అంటే చూడండి, ఆయన ఆది కాండంలో యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అంటాడు. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ యొక్క మాట ఉంటుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటి ఈ కాలం నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుడు కలుగునను. చూడండి, ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అక్కడేమన్నాడంటే, నేను నా యొక్క దక్షిణ బలము, నా యొక్క దక్షిణ హస్తబలము చేత నేను కాపాడుతాను, నేను సంరక్షిస్తున్నప్పుడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. చూడండి, ఆ ఇజ్రాయేల్ ప్రజల విషయంలో కూడా దేవుడు ఆ యొక్క వారిని ఎంత నిర్గమకాండలో మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట ఉంటుంది. వారి యొక్క ఎలాగా దేవుడి యొక్క ఆయన యొక్క బలం ఎంత గొప్పదో అక్కడ మనం చూసినట్లయితే 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనము. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలు నుంచి పారిపోదము రండి, యెహోవా వారి పక్షం మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దుగూచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లెను. కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. చూడండి, అక్కడ చూసినట్టు దేవుని యొక్క బలం అనేది ఎంత శక్తివంతమైన, సముద్రం 2 పాయలుగా చీల్చేటువంటి యొక్క దేవుడు తిరిగి ఆ యొక్క బలముతో దానిని ఆ యొక్క ఎట్లా అంటే తిరిగి ఆ యొక్క సముద్రాన్ని మళ్ళీ యొక్క అలలు పొర్లిపారుతూ వచ్చినాయి. అంత బలమైనటువంటి యొక్క దేవుడు, నా దక్షిణ హస్త బలము చేత మిమ్మల్ని ఆయన కాపాడే దేవుడు. మన ప్రతిరోజు కూడా మనకు ఆయన దక్షిణ హస్త యొక్క బలం చేత కాపాడబడుతున్నాం తప్ప, చూడండి, ఎన్నో ప్రమాదాలు ఈ లోకంలో అనేకలు జరుగుతున్నాయి. కానీ ప్రభు యొక్క హస్తబలం చేత ఆయన ఇంకో మాట అంటాడు, నా అరచేతిలో నువ్వు చెక్కి ఉన్నాను అంటాడు. కాబట్టి ఆయన హస్తాల్లో మనం చెక్కి ఉన్నాడు కాబట్టి, హస్తాల్లో కాపాడుతున్నాడు కాబట్టి మనం ఇంకా దేవుడు మనకి మేలు చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఇంకా ప్రభుని మీరు తెలుసుకునే ఎడలా అయ్యా ప్రభు యొక్క కృపను, ప్రభా నీవు ఈ విధంగా కాపాడుతున్నాను ఉదయకాలం ప్రభుని మనం స్తుతించి ఆరాధించి కనపరిచేవారిగా మనం ఉండాలా. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రభు చేసిన మేలు కొరకే మనం కృతజ్ఞులై ఉండాలా. ఇక చూడండి, మూడోదిగా ఏ రీతిగా ఉత్తరం ఇస్తున్నాడు చూడండి. మూడుగా చూసినట్లయితే ఇలాంటి ఒక ఉత్తరం చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. ఇంకొక మాట మనం చూసుకొని మూడోది ఇంకో మాట మనం చూస్తుంటామనండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 15వ వచనము. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని మీద కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘం నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలె ఇజ్రాయేలీల కన్నులకు కనపడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద
మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండేను. చూడండి 25వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవాకు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాడు, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని నన్ను ఇజ్రాయేలీలతో చెప్పాను, మనపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద కానీ తీసుకునేవలెను. చూడండి మూడవదిగా దేవుని యొక్క స్వరము, దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు ఉంటున్నాడు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 6 రోజులు గడిచిపోయింది. 7వ రోజు వచ్చింది. 7వ రోజు వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆ యొక్క మహిమ ఏమవుతుందంటే ఆ దేవుని యొక్క స్వరం, మోషేని దేవుడు పిలుస్తూ వస్తున్నాడు. ఆ మేఘంలో నుంచి దేవునికి స్వరం వినపడుతుంది. దేవుడు 6 దినాలు వెయిట్ చేసిన తర్వాత 7వ దినము ఆ యొక్క దేవుడు మనతో మాట్లాడేవాడు ఉంటాడు. చూడండి ప్రతిరోజు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడి సంధించి మన హృదయాలను ఆయన చక్క చేసి దేవుని యొక్క మార్గములో ప్రభు నడిపించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడున్నాడు కూడా ప్రభు నీ యొక్క మార్గంలో నడిపించు, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నాకు ఉత్తరం ఇవ్వు అని చెప్పి ప్రభుని మనం అడిగి ప్రభు దగ్గర మనము ఆ యొక్క దీవెనలను కానీ లేదా ఆ దేవుని యొక్క మార్గంలో మేలుతో కూడినటువంటి ఈ యొక్క లోకంలో జీవించేవారిగా అపవాది క్రియల నుంచి ప్రభా ఈ యొక్క అపవాది క్రియలు నుంచి ప్రభా నేను ఏ రీతికి తప్పించబడాలో అదే రీతిగా నా తండ్రి ప్రభా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత నా జీవితంలో ఇరాగొచ్చి నా యొక్క జీవితం మా యొక్క ఆత్మీయ జీవితం నష్టపరచకుండా ప్రభా కొనసాగడానికి ప్రభా నువ్వు నాకు ఉత్తరం ఇవ్వు, అయ్యా నువ్వు నాతో మాట్లాడు అని ప్రభుని మనము ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అలా ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ దినమంతటి కొరకై ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు కూడా ఆయన మనల్ని కాపాడి మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. రండి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడుతూ వచ్చినారు నమ్ముచున్నాము. మీ యొక్క ప్రార్థన యొక్క అవసరం ఏమైనా ఉన్నాయంట ఈ యొక్క నెంబర్కి ఫోన్ నెంబర్కి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లా మీ కొరకై ప్రార్థన చేస్తూ వస్తాము. అందరికీ ప్రైజ్ లార్డ్.